హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నూతన్ ప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అతని డెత్ కి మన కేసుకి సంబంధం ఏముంది? ఆయన ఇంటి పరిసరాల్లోనే ఘర్షణ జరిగింది మేడం. ఓకే, బయట వెయిట్ చేయండి, వస్తాను. ఓకే మేడం. అమ్మా ప్రియాంక, నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందమ్మా? కేసు ఆల్మోస్ట్ ఓవర్. క్లూ దొరికింది అంకుల్. చచ్చిపోయిన ముగ్గురు కుర్రాళ్ళు, ఫణి అనే కుర్రాడు తరచూ ఒక వీడియో షాప్ లో కలుసుకునేవారట. మన అనుపమ కూడా ఆ షాప్ లోనే క్యాసెట్ తెచ్చేదటగా. ఆ 5గురిని ఎవరో మర్డర్ చేయాలని చూస్తున్నారు అంకుల్. రేపట్లోగా తప్పకుండా హంతకుడిని పట్టుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. హలో సార్, కాంప్లికేటెడ్ పోస్ట్ మార్టం కేసు ఒకటి వచ్చింది. శవం ఎవరిది? ఎవడో అనామకుడిలా ఉన్నాడు. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ది కాజ్ ఆఫ్ ది డెత్. వీ నీడ్ యువర్ హెల్ప్. గుర్తు తెలియని శవం పోస్ట్ మార్టంకి వచ్చిందా? ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నా. నేను వస్తాను అంకుల్. సారీ టు సే సార్, ఎవరు క్లెయిమ్ చేయని బాడీని పోస్ట్ మార్టం చేశాం. అది సూయిసైడా, మర్డరా, యాక్సిడెంటా అని తెలియక నేను డాక్టర్ సుధాకర్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. తమను నిర్ణయిస్తే. రిపోర్ట్ ప్లీజ్. వేర్ ఇస్ ద డెడ్ బాడీ? బాయ్, ఇది డెఫినెట్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన వాడి శవమే. సార్ అది మర్డర్ అని. నో మిస్టర్ మణి, ఇన్నేళ్ల మీ అనుభవం ఏమైందో నాకు అర్థం కావటం లేదు. శవాన్ని చూసినా, రిపోర్ట్ చూసినా ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అని అర్థం అవుతుంది. అంకుల్, తప్పిపోయిన ముగ్గురు కుర్రాళ్ళలో ఈ బాడీ ఒకరిది అవుతుందేమో. నా కేసు క్లూ దొరుకుతుందని ఆశపడ్డాను. బ్యాడ్ లక్. ఐఎమ్ సారీ ఫర్ యూ. మిస్టర్ మణి, శవాన్ని ఎవరో క్లెయిమ్ చేయలేదంటున్నారుగా, ఫోటో తీయించి మున్సిపాలిటీ వారికి అప్పగించారు. సారీ అంకుల్, ఈ బాడీని హాస్పిటల్కి చేర్చింది నేనే. ఇతను చనిపోయే ముందు జరిగిందంతా నాకు చెప్పాడు. నేను నమ్మలేకపోయాను. రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టుకోవాలని. డాక్టర్, డాక్టర్ గారు, మీరు మర్డర్ చేశారంటే లేదని పోలీసు వాళ్ళతో 2 పందెం కట్టారు. ప్రాణం పోసే చేతులు ప్రాణం తీయలేవని. సారీ సార్, నేను ఓడిపోయాను. ఇక ఏడు పాపి బయలుదేరతావా? నేరస్తుడితో పాటు నన్ను విదేశాలకు పారిపోమంటారా? పార్వతి, బుద్ధి లేకుండా మాట్లాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి కన్న బిడ్డను జైలు పాలు చేస్తావా? మానభంగం చేసిన వెధవికి మర్యాదలు చేస్తారా? ఏదో చిన్నతనం. ఏమిటండి చిన్నతనం? ఆ పిల్ల మీ కూతురైతే ఈ మాట అంటారా మీరు? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ దేనికి? ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే నేను వాడిని కాపాడలేను. వెంటనే బయలుదేరు. వెళ్తాను పోలీస్ స్టేషన్ కి. నువ్వు వెంటనే బయలుదేరా. మీరు ఆ నలుగురిని చంపారా? చంపాను. అంటే హంతకుణ్ణని మీరు అంగీకరిస్తున్నారన్నమాట. అంగీకరించడం లేదు. అదేమిటి? హత్య చేసిన వాడు హంతకుడు కాక దేవుడవుతాడా? ఇందాక మీరు ప్రమాణం చేయించారే ఆ భగవద్గీత, అందులో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఎప్పుడు అధర్మం పెట్టరేగిపోతుందో, ఎప్పుడు అన్యాయం రాజ్యం వెళుతుందో అప్పుడు సంభవామి యుగే యుగే అన్నాడు. ఏడి, ఎక్కడ?
ఎక్కడ సంభవించాడు? మత కలహాల పేరుతో సంబంధం లేని మనుషులు కత్తులతో పొడుచుకుంటుంటే సంభవించాడా? పార్టీ కక్షల పేరుతో ఆస్తులు ప్రాణాలు తీసుకుంటే సంభవించాడా? 5 రాక్షసులు నా బిడ్డను వెంటాడి తరిమి పట్టుకుని హింసించి నాశనం చేస్తుంటే సంభవించాడా? ఆనాడు నిండు సభలో ద్రౌపది చీరలు ఒలుస్తూ ఉంటే అన్నాని పిలవగానే ఆ శ్రీకృష్ణుడు సంభవించాడన్నారు. కానీ ఈనాడు ఆ నరరూప రాక్షసులు నా బిడ్డను వ్యవస్థను చేస్తూ ఉంటే నాన్న 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 అని దిక్కులు పెక్కటిల్లేటు గావు కేకలు పెట్టినా ఈ భగవంతుడు సంభవించలేదు ఎవరాగా. ఎవరానా ఈ కథ ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎవరు చూసినా అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద చేయి వేస్తే ఆ పిల్ల అన్నో తండ్రో తెగ నరుగుతాడనే నిజం ఈ లోకానికి తెలిసి రావాలి. అందుకే నేను చంపాను. అందుకే చంపాను. పోలీసులు రక్షించలేనప్పుడు, లాయర్లు కాపాడలేనప్పుడు మనిషిని ఎవరు కాపాడాలి? తనను తానే కాపాడుకోవాలి. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తానే ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకే నేను ఒక యాగం తలపెట్టాను. అదే సర్పయాగం. ఆనాడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో ఆ తక్షకుడు తప్పించుకున్నట్టే ఈనాడు నేను చేసిన ఈ కలియుగ సర్పయాగంలో ఈ తక్షకుడు తప్పించుకున్నాడు. నన్ను ఉరి తీయండి, కానీ వాణ్ణి మాత్రం వదలకండి. వాణ్ణి ఉరి తీయకుండా మీరు వదిలేస్తే మరో కన్న తండ్రి హంతకుడుగా మీ ముందు నిలుస్తాడు. కిల్ హిమ్, కిల్ హిమ్, కిల్ హిమ్ లీగలీ. ఆయన ఉరి తీయకండి యువర్ ఆనర్, ఆయన ఉరి తీయకండి. 15 సంవత్సరాల క్రితం వాణ్ణి బతికించడం కోసం ఆయన తన భార్యను పోగొట్టుకున్నారు, బతికించి కూతుర్ని పోగొట్టుకున్నారు. కొన్ని వేల మందికి ప్రాణం పోసి ఈ దేవుణ్ణి హంతకుడు చేసిన పాపానికి నా కొడుకును ఉరి తీయండి యువర్ ఆనర్, నా కొడుకును ఉరి తీయండి, ఉరి తీయండి. నేరం రుజువైనందున డాక్టర్ వేణుగోపాల్కి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. మానభంగం చేసిన ఫణీంద్రను రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది. పద. డాక్టర్ వేణు, రేపు ఉదయం 5:30 గంటలకు మిమ్మల్ని ఉరి తీయవలసిందిగా న్యాయస్థానం ఆదేశం. ఈయన్ని ఉరి తీయచ్చు. హీ ఈస్ ఫిట్ టు డై. డాక్టర్ గారు, ఉరి తీసే ముందు ఆ ఖైదీ ఆఖరి కోరిక తీర్చమని హిందూ చట్టం ఆదేశం. చట్టం న్యాయం సమ్మతించే ఏ కోరికైనా మీరు కోరవచ్చు. చనిపోవటానికి 10 నిమిషాల ముందు హత్య చేసిన ఈ చేతులతోనే అన్నదానం చేయాలని ఉంది. అంగీకరిస్తున్నాను. డాక్టర్ గారు, మీరు ఇంకో అరగంటలో చచ్చిపోతున్నారంట కదండి, మీకు భయం వేయట్లేదా? బ్రతికేవాడికి భయం, కానీ చచ్చిపోయేవాడికి భయం ఎందుకయ్యా? ఏమిటయ్యా తెల్లజామున నిద్ర లేపుతున్నావు?
అదే ఉరి శిక్ష పడ్డ ఖైదీ అన్నదానం చేస్తున్నాడు, పులిహోర పెడుతున్నారు. లేవండి లేవండి లేవండి. ఎవరా ఖైదీ? అదేనయ్యా, మీ ఫ్రెండ్స్ మర్డర్ చేయలే ఆ డాక్టర్ గారు. అమ్మయ్యా, ఈ వాటితో సీన వదిలిపోతుంది. వాడు చావాలి, వాడు బ్రతకడానికి వీలేదు. వాడిని చంపనివ్వండి. నా ధర్మం నన్ను నిలుపుతూనే ఉంది, నా యాగం నన్ను పూర్తి చేయనివ్వండి. వాడిని చంపనివ్వండి. వాడు బ్రతకడానికి వీలేదు. వాడిని చంపనివ్వండి. ఫణీంద్ర గడు బతికిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టున్నారు. వీడిప్పుడప్పుడే చచ్చేట్లేడు. సజీవ సమాధి చేసి. రే ఖాన్, పగేవాడిదో ప్రతీకారం వాడిదే. వీడు ఆ డాక్టర్ గారి పోటీకే చావాలి. కాసేపు ఆగుదాం. సార్
ఎస్ సార్ అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి రిమాండ్ లో ఉన్న మన ఖైదీ పడిందా చనిపోయాడంట సార్. డాక్టర్ బాబు, సమాధికి అందరూ పూలు వేస్తారు, కానీ మేము మీ ఆత్మసాక్షిగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు ప్రతినిధులైన మేము ముగ్గురం ఈ రోజు నుంచి ఆయుధాలను వదిలిపెట్టి శాంతిని కోరుకుంటున్నాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति।